అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని హెచ్సీఎల్ సహకారంతో జూలై 15న గన్నవరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం మండలం దావాజిగూడెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. దావాజిగూడెంలో 815 మంది లబ్ధిదారులకు 35 లక్షలు, గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా 40.521 మంది లబ్ధిదారులకు 17.39 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గన్నవరం సిహెచ్సి అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు సమీకరించామని, పోలవరం ఏలూరు కాలువ అనుసంధానికి 38 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని హెచ్సీఎల్ సహకారంతో జూలై 15న గన్నవరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన, గన్నవరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 35 లక్షల రూపాయలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందండి. అలాగే నియోజకవర్గం మొత్తం 17,39 లక్షలు, 40,521 మంది లబ్ధిదారులు. ఈ నియోజకవర్గంలో 2,85,000 మంది ఓట్లు ఉంటే దాదాపు 41,000 మందికి మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఓట్లు లేని ప్రజలు ఇంకొక 1,00,000 పైన 1,30,000 ఉంటారు. కానీ పెన్షన్ వచ్చేది పెద్ద వయసులకే కాబట్టి దాదాపు 2,80,000 40,000 మందికి మేము పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తుందంటే, అలాగే కొత్తగా మనం కొన్ని యాడ్ చేసాం. ఇంకా కొంతమంది అర్హులైన నిరుపేదలకి అర్హత ఉండి విడో పెన్షన్ రాని వాళ్ళకి కూడా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు రాబోయే కాలంలో కొత్త పెన్షన్లు మొన్న కొన్ని వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ టైం వాటిని కూడా మిగతా యాడ్ చేస్తామని తెలియజేస్తూ, ఈ బుధవారం దావాజిగూడెం పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన పోస్ట్పోన్ అవడం చాలా బాధాకరం. ఈ ఊరు నష్టపోయింది ఆ రోజు. సో ఈ సర్పంచ్ ఇక్కడ గెలిచిన 2 సర్పంచ్ నియోజకవర్గంలో ఒకటి ఉంటే, ఒకటి రంగనగూడెం సర్పంచ్ తెలుగుదేశం పార్టీలు గెలిస్తే, రెండోది కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ ఈ దావాజిగూడెంలో గెలిచిన పరిస్థితి. మొన్న ఎన్నికల్లో కూడా నాకు ఎప్పుడూ లేని విధంగా 2,700 ఓట్ల మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. అలాగే ఈ గ్రామ అభివృద్ధికి కోసం పనిచేస్తానని చెప్పా, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి పనిచేస్తానని చెప్పా. సిహెచ్సి సెంటర్ దారుణమైన పరిస్థితి. గత శాసనసభ్యుడు పరిపాలించిన 5 ఏళ్ళు 10 ఏళ్ళకి నేను పరిపాలించిన 2 ఏళ్ళకి సుస్పష్టమైన తేడాను మీరు గమనించవచ్చు. మీడియా సోదరులకి సుస్పష్టంగా ఒకే విషయం అడుగుతున్నా. పాత శాసనసభ్యుడి కార్యాలయం ఎదుర్కొన్న సిహెచ్సి సెంటర్ దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. ప్రభుత్వం దగ్గర నిధులు లేముంటే కోల్ ఇండియా చైర్మన్తో మాట్లాడి 3 కోట్లు, కానీ మిగతా కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్తో 4,50,00,000 ఇవాళకి సిఎస్ఆర్ ఫండ్ తెచ్చాం. ఇంకో 2-3 కోట్లు తెస్తే మన హాస్పిటల్ డెఫినెట్గా బాగుంటుంది. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయిన చూడని పరిస్థితి. నటుడు ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూ స్వామీజీలపై యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని సమర్థించడం సరికాదని పేర్కొంటూ ప్రకాష్ రాజ్ ను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక అలజడి సృష్టించాలని హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక సభకు సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ హిందువులను, హిందూ సమాజాన్ని, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా దేశమంతా కూడా నివరిపోయింది. ఏకంగా హిందువులు, సన్యాసులు, సాధువులను వారితో ఆదుకోకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అంతా కూడా నిన్నటి నుంచి గమనిస్తుంది. ఈ విషయం మీద రాజ్యాంగబద్ధంగా ఫిర్యాదు చేసినటువంటి ఒక అంశం మీద అరెస్టు చేస్తే దుర్మార్గంగా ఈ దేశ ద్రోహులకు అనేక మందికి మద్దతు ఇచ్చేటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు నేడు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాలి కానీ అరెస్టులు చేస్తారని అనడం సిగ్గుచేటు. గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ గారు ఈ దేశం మీద కుట్రబడినటువంటి యొక్క వ్యక్తులు, ఉమర్ ఖలీద్ లాంటి యొక్క దేశద్రోహులు, లేదా నిత్యం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు,
సమాజంలో విచ్ఛిన్నం చేసేటువంటి యొక్క శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి ఒక వ్యాఖ్యల్లో కొనసాగింపుగా నేడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటనలకు మద్దతు ఇస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ఒక చీడపురుగ్గా, హిందూ ద్రోహిగా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క సినీ పరిశ్రమ ప్రకాష్ రాజ్ను వెలివేయాలని, భవిష్యత్తులో అతని సినిమా అవకాశాలు ఇవ్వకూడదని, తక్షణం సినిమా పరిశ్రమ తెలుగు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక టాలీవుడ్ ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని మైలవరం మండలం పొందుగుల గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేసిన ఆయన వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు 4,000 నుంచి 15,000 వరకు వివిధ కేటగిరీల్లో సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో మొత్తం 42,142 మంది లబ్ధిదారులకు 18,31,00,000 విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ కు తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయన్నారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలకే వ్యతిరేకమని పేర్కొన్నారు. అవినీతి రహిత రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని, మావిగన్ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చనున్నట్లు వెల్లడించారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటూ కష్టాల్లో సహాయంగా ఉంటానని ప్రజానికానికి గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణంలోని 6వ వార్డ్ ఎన్టీఆర్ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనికండ్ల రాము కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి లబ్ధిదారుణ్ణి నమస్తే, బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు. పలుచోట్ల ఎమ్మెల్యే సరదా మాటలతో లబ్ధిదారులు కూటమి నేతల్లో నవ్వులు పోయించారు. పర్యటనలో భాగంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే పేదలకు నెలవారీ భరోసా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ను ఇప్పటికే అందిస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్ధిదారుడి చేతికి చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు ఖాతాల్లో 476 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ వాటిని కార్మికులకు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని పథకాలన్నింటినీ అమలు చేయాలని గతంలో పలుమార్లు ఆందోళన చేపట్టగా ఈ ఏడాది మార్చి 1 నుండి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. అయితే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రమాద బీమా కింద రూపాయి కూడా కేటాయించకపోవటం, సహజ మరణానికి కేవలం 80,000 మాత్రమే ఇవ్వటం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలు, స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగితే కోట్లాది రూపాయలు కేటాయించి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. గతంలో సంక్షేమ బోర్డుకు కోటి విరాళం ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే దీనిపై స్పందించి సంక్షేమ బోర్డు నిధులపై సమీక్ష నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బోర్డు ఖాతాలో 476 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ వాటిని కార్మికులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నీ అమలు చేయాలని గత అనేక సార్లు ఆందోళనలు చేసిన ఫలితంగా ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అయితే అందులో ప్రమాదం జరిగినటువంటి కార్మికులకి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 10 లక్షలు కేటాయిస్తూ ఉంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సహజ మరణం పొందినటువంటి వాళ్ళకి ఆ రాష్ట్రం 2 లక్షలు కేటాయిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం 80,000 మాత్రమే ఇస్తూ ఉంది. మరి ప్రమాదం జరిగినటువంటి కార్మికులకి ఫ్యాక్టరీల్లో జరిగిన, స్టీల్ ప్లాంట్లో జరిగిన కార్మికులకి కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే భవన నిర్మాణ కార్మికులకి కనీసం పైసా కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఇంకా ప్రసూతి డెలివరీకి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించిన కానీ అక్కడ ప్రభుత్వాలు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, మిగిలినటువంటి రాష్ట్రాలు పెన్షన్ కూడా ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రశ్నిస్తాను అంటూ ₹1 కోటి సంక్షేమ బోర్డుకి విరాళం ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సంక్షేమ బోర్డుని సమీక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ బోర్డులో 476 కోట్ల రూపాయల నిధులు ఉండగా ఎందుకు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికులకు డబ్బులు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వం అమలు చేస్తే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బిఎల్ఓల్లో కనీసం 70% మందికి ఎస్ఐఆర్ ప్రక్రియపై కనీస అవగాహన లేదని ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ అధ్యక్షులు సయ్యద్ అఫ్సర్ ఆరోపించారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు ఈ విషయాలు గమనించామని చెప్పారు. రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తొలగిపోవడానికి బిఎల్ఓలకు సరైన అవగాహన లేకపోవటమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా తంజీ ఏ ఇన్సాఫ్ ఆంధ్రప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ అఫ్సర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ ఓటర్ల నమోదు సవరణల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. బూత్ స్థాయి అధికారులకు తాము పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని, వారి దరఖాస్తులను భర్తీ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కలెక్టర్లు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వారు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బిఎల్ఓలలో కనీసం 70% మందికి ఈ ప్రక్రియపై కనీస అవగాహన లేదని ఆరోపించారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు ఈ విషయాలు గమనించామని, కొంతమంది బిఎల్ఓలు ఎక్కడో ఒక చోట కూర్చొని కాలక్షేపం చేస్తున్నారని, మరికొందరు తమకు కనీస అర్హత లేకపోయినా ఎవరో పంపితే వచ్చామని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా 2002 సంవత్సరాన్ని ప్రతిపాదికగా చేసుకుని జరుగుతుందని, ఎవరైనా వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు ఆ సమయంలో ఎక్కడ ఓటు వేశారో ఆ నియోజకవర్గం పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ నమోదు చేయాలని తాము చెబుతున్న బిఎల్ఓలు పట్టించుకోవటం లేదని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తొలగిపోవడానికి బిఎల్ఓలకు సరైన అవగాహన లేకపోవటమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ వారికి తగినంత సిబ్బంది లేరని తెలిపారు. బిఎల్ఓలకు సహాయకులుగా అంగన్వాడీ, ఆశా వర్కర్లను కేటాయించామని ఎన్నికల సంఘం, కలెక్టర్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ సిబ్బంది కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 దశలలో బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీటి పరిశీలించిన తర్వాత అనేక రకాలైనటువంటి అనుమానాలు, భయాందోళన ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గోవాలో కూడా
ఎస్ఐఆర్ వారంతా కూడా చేపట్టడం జరిగింది. 10 లక్షల ఓట్లు తొలగించారు. ఉత్తరప్రదేశ్లో 2,89,00,000 ఓట్లు తొలగించారు. రాజస్థాన్లో 48 లక్షల ఓట్లు, బీహార్లో 62 లక్షల ఓట్లు, బెంగాల్లో సరే అక్కడ కూడా మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ పార్టీ అక్కడ ఓడిపోయింది. ఆమె కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎస్ఐఆర్ అంటూ ఉన్నారు. 27 లక్షల ఓట్లు ఫ్రీజ్ చేశారు. అంటే ఓటు వేసేటువంటి అవకాశం లేకుండా అక్కడ చేయడం ద్వారా అక్కడ ఆమె ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె కోర్టు వేసుకొని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రయత్నం చేశారు. అస్సాంలో 3వ మారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. హేమంత్ బిశ్వ శర్మ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదు? అక్కడ ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేయడంలే? ఎస్ఆర్ మాత్రమే చేసినారు, స్పెషల్ రివిజన్ మాత్రమే అక్కడ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 3వ దశ 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సర్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు సర్వే అనేటువంటిది సమగ్రంగా జరగాలి, ప్రక్షాళన పద్ధతిగా ఉండాలి, ఈ భయాందోళన సృష్టించకూడదు. తర్ఫీదు ఇచ్చాము, వాళ్ళకి శిక్షణ ఇచ్చాము, వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు భర్తీ చేస్తారంటున్నారు. కానీ వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎల్ఓలలో కనీసం 70% మందికి కనీస అవగాహన లేదు. దేనికంటే మేము దీనిలో చురుకుగా పాల్గొంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్లు తిరుగుతున్నాం. కాబట్టి కొంతమంది బిఎల్ఓలు అయితే ఎక్కడో ఒక చోటు కూర్చుంటున్నారు. అసలు వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు కూడా ఎవరో వచ్చేసి బిఎల్ఓగా మాకు పంపించారు, మేము వచ్చామంటున్నారు. కానీ కనీసం మేము వాళ్ళకి చెప్తున్నాము, అలా కాదండి, మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా 2002కి బేస్ చేసుకుని జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ 2002లో ఎక్కడైతే వాళ్ళు ఓటేసారో ఆ నియోజకవర్గము పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ అది వేయాలంటే వాళ్ళు కాదంటున్నారు. అసలు వాస్తవంగా ఏంటంటే ఇన్ని లక్షల ఓట్లు తొలగిపోవడానికి ఏంటంటే బిఎల్ఓలలో వాటికి సరైన అవగాహన లేకపోవడమే. అదేవిధంగా ఏంటంటే కొంతమంది బిఎల్ఓలు అయితే సక్రమంగా నిర్వహిస్తున్నారు, కానీ వాళ్ళకి సరిపడంత సిబ్బంది లేదు. ఎన్నికల సంఘం అదేవిధంగా కలెక్టర్లు ఏమంటున్నారు, బిఆర్ఓలకి మేము ఒక అంగన్వాడీ వర్కర్ని, ఆశా వర్కర్ని ప్రొవైడ్ చేశామంటున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన సభ్యులు సేవాభావంతో పనిచేయాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3163 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. 2007-8లో విద్యావతి నేతృత్వంలో ప్రసాదరావు, ప్రభాకర్ రావులతో కలిసి తాను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా ఈ క్లబ్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. గతేడాది ₹1 కోటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేశామని ఆయన వివరించారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3163 ఫస్ట్ వైట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007-8లో విద్యావతి నేతృత్వంలో ప్రసాదరావు, ప్రభాకర్ రావులతో కలిసి తాను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా ఈ క్లబ్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం 20వ సంవత్సరం అధ్యక్షుడిగా నాగిరెడ్డి, సెక్రటరీగా నాగభూషణం, ట్రెజరర్ గా నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వీఎస్ ప్రసాద్ ఇచ్చిన స్మాల్ యాక్ట్ బిగ్ ఇంపాక్ట్ నినాదంతో సేవలు అందిస్తున్నామని, గత సంవత్సరం సాంబశివరావు నేతృత్వంలో ₹1 కోటి సేవా కార్యక్రమాలు, సాయిబాబా ఆధ్వర్యంలో ఏడాది పొడవునా అన్నప్రసాద వితరణ చేశామని పేర్కొన్నారు. ₹25 లక్షలతో 100 మందికి కృత్రిమ అవయాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సుంకర నాగభూషణం మాట్లాడుతూ 210 దేశాల్లో 14 లక్షల మంది సభ్యులున్న లయన్స్ క్లబ్ ద్వారా గతేడాది 370 సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నూతన కార్యవర్గ తొలి రోజు వేడుకల్లో భాగంగా డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లను సన్మానించామని, 10వ తరగతి విద్యార్థులకు, దివ్యాంగులకు స్కాలర్షిప్లు అందజేశామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహిస్తూ క్లాత్ బ్యాగ్ల పంపిణీ, ఖాళీ స్థలాల్లో సీడ్ బాల్స్ వేయటం, జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటడం, పార్కులను దత్తత తీసుకోవడం వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. 40 సంవత్సరాలైంది వ్యక్తి, 210 దేశాల 14 లక్షల సభ్యులతో విరాజిల్లుతుంది. ఇది మా గత సంవత్సరం మా సుప్రీం క్లబ్ తరఫున 370 కార్యక్రమాలు, అన్ని రోజులు కార్యక్రమం చొప్పున కంటే కూడా ఎక్కువగా చేశారు. ఈ సంవత్సరం కూడా నా పదవి ఈ రోజు మొదలు, ఈరోజు చార్టెడ్ డే, డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా వాళ్ళు సన్మానించకుండా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. అట్లాగే కొంతమంది 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకి కొంత స్కాలర్షిప్లు కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే మెంటలీ డిజేబుల్డ్ ఆర్ఫనేజ్ వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం చేసిన దానికంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసి జిల్లాలోనే మా క్లబ్ ఉన్నత స్థాయిలోకి తీసుకురావడానికి
మా వంతుగా కృషి చేస్తాము. అట్లాగే ఎన్విరాన్మెంట్ గురించి కూడా, ప్రకృతి పరిరక్షణ గురించి కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని చెప్పి క్లాత్ బ్యాగులు గుర్తించి అందరికీ పంచుతున్నాం. అట్లాగే మొక్కలు విత్తన బాల్స్ కూడా తయారు చేయించి ఖాళీ ప్రదేశాల్లో, కొండల మీద అట్లా కూడా పర్యావరణ పరిరక్షించడం కోసం సీడ్ బాల్స్ వేయటం, అట్లాగే 5 లక్షల మొక్కలు నాటాలని చెప్పి జిల్లా మొత్తం మీద ఖాళీ స్థలాల్లోనే ఖాళీ స్థలాలు ఉన్న అవి కూడా మేము ట్రాకప్ చేసి వాటిలో కూడా మొక్కలు ఉపయోగించి మేము చేయాలని చూస్తున్నాం. అట్లాగే కొన్ని పార్కులను కూడా దత్తత తీసుకుని ఆ పార్కులను కూడా చేయాలని చూస్తున్నాము. అట్లాగే కొన్ని స్కూల్స్లో శౌచాలయాలు అట్లాగే కట్టించి, అట్లాగే మెయిన్ లయన్స్లకు ఒక ఉద్దేశం అంధత్వ నివారణ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. మరి దాదాపు ఈ క్లబ్బు ప్రారంభించి 2007-08 విద్యా సంవత్సరం లైనిస్టిక్ సంవత్సరంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గార్లపాటి విద్యావతి గారి నేతృత్వంలో జీడీవీ ప్రసాదరావు గారు, పొట్టిముచ్చి ప్రభాకర్ గారు, మరి నేను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా ఈ క్లబ్ ప్రారంభించింది. ఈరోజు 20వ సంవత్సరం అధ్యక్షుడిగా నాగిరెడ్డి గారు, నాగభూషణం గారు, అట్లానే మరి నరసింహారావు గారు ముగ్గురు కూడా పిఎస్టీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మా గవర్నర్ లైన్ ఎన్వీఎస్సీ ప్రసాద్ గారు వారు స్మాల్ యాక్ట్స్ బిగ్ ఇంపాక్ట్ అనేటువంటి ఒక చక్కటి స్లోగన్ ఇవ్వడం, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఎన్వీఎస్ ప్రసాద్ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గత 20 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అద్భుతమైన సేవలు చేస్తూ గత 9 సంవత్సరాలుగా ఈ జిల్లాలో బెస్ట్ క్లబ్గా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గత సంవత్సరం అన్నే సాంబశివరావు గారి నాయకత్వంలో దాదాపు ₹1 కోటి విలువ చేసిన సర్వీస్ చేయడం, మరి అన్నప్రసాద్ వితరణ సాయిబాబా గారి నేతృత్వంలో కూడా మరి 365 డేస్ అన్నప్రసాద్ వితరణ చేయడం, అట్లానే అమర్నాథ్ గారు కానివ్వండి, అప్పలరాజు గారు కానివ్వండి, అందరూ కూడా క్లబ్ సభ్యులు డాక్టర్ మనోజ్ గారు కానివ్వండి, అందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కు పునాది వేస్తూ స్వర్ణాంధ్ర సాధన కోసం వికసిత్ భారత్ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరారు. ఇందులో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ప్రాణం పోసేది దేవుడైతే ఆపత్కాలంలో ఆ ప్రాణాన్ని నిలబెట్టేది వైద్యులేనని చెప్పారు. అటువంటి గొప్ప వృత్తిలో వచ్చి సేవ చేస్తున్న వైద్యులందరికీ అభినందనలు తెలిపారు. డాక్టర్స్ డే పురస్కరించుకుని ప్రజాశక్తి ఆధ్వర్యంలో నగరంలోని కేబిన్ కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ మాజీ చైర్మన్ కొరటాల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైద్య రంగ ప్రత్యేక సంచికను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి వైద్యులు చేస్తున్న సేవలను స్మరించుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు తమ స్థాయిలో ప్రజలకు మంచి సేవలు చేస్తున్నారని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆనందమయ జీవితాన్ని గడపాలని, అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాధనలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నారు. ప్రజాశక్తి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఎంబీ నాథన్ మాట్లాడుతూ ప్రజాశక్తి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవం నిర్వహిస్తామని, అందులో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఇందుమతి, ఎడిటర్ తులసీదాస్, జనరల్ మేనేజర్ జి శివరామకృష్ణ, డాక్టర్ జి సమరం వైద్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రజాశక్తి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిర నిర్వహించడం చాలా ఆనందం. దీనికి విచ్చేసిన ప్రజలందరికీ, వేదికపై ఉన్న ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కార్యక్రమం చేసిన పిల్లలందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా డాక్టర్స్ డే సందర్భంగా మనందరూ గుర్తు చేసుకోవాల్సింది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ సొసైటీ. ఇప్పుడే మాట్లాడుతూ పెద్దలు చెప్పారు, పిసి రాయ్ గారు ఇంత మంచి ఫిజిషియన్, అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ హిస్ సర్వీస్ హి హస్ డన్ ఎక్సలెంట్ వర్క్ అండ్ సెట్ ఎ ట్రెండ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఆయన బాటలో నడుస్తూ చాలామంది డాక్టర్స్ అన్ని చోట్ల వాళ్ళ లెవెల్లో చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా ప్రజాశక్తి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా చేయడం చాలా ఆనందదాయకం. సో హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి పునాది వేస్తూ స్వర్ణాంధ్ర సాధన, అలాగే వికసిత్ భారత్ నిర్మించడానికి అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశం కృషి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం, ప్లస్ పిల్లలు స్టూడెంట్స్గా మీరు, అట్లాగే మీడియాగా ప్రజాశక్తి టీం అందరూ చేస్తున్న కృషి అభినందనదాయకము. ఇలా ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాల్గొనాలి. ఫైనలీ
హెల్తీ హ్యాపీ సొసైటీ అంటే ఏదో ఒక సెక్షన్ ఒక సెక్టర్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్నెస్, ఎంటైర్ హోల్ సొసైటీ. Everybody should be healthy, everybody should be happy. So then only the required progress and the expected prosperity accrues to the society. So ee vishayamlo role of doctors very important అని భావిస్తాను. బికాజ్ ప్రాణం ఇచ్చేది దేవుడు అయితే ప్రాణాన్ని నిలబెట్టేది ఆపత్కాలంలో వాళ్ళని కాపాడేది డాక్టర్లు. సో డాక్టర్ నెక్స్ట్ టు ద గాడ్ అని నేను భావిస్తాను. కాబట్టి అటువంటి ఒక మంచి వృత్తిలో వచ్చి సేవలు చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. అట్లాగే ఎవరైతే ఈ వృత్తికి రావాలి, వచ్చి ఈ వృత్తి చేయాలనుకుని కూడా ఇప్పుడు చదువుతున్న పిల్లలు మీలో కూడా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనకు మంచి కార్యక్రమం చేపట్టి ప్రజాశక్తి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రజాశక్తి టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మన జిల్లాలో చేస్తూ ప్రతి ఒక్కరికి ఆసరగా అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా చూసుకోవడానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు, అలాగే పిల్లలందరూ వచ్చి ఉన్నారు, అలాగే ఈ ప్రెమిసెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మానవతామూర్తి డాక్టర్ రాజ్ కుమార్ 33వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా కష్టకాలంలో బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేదోడు వాదోడుగా నిలిచిన రాజ్ కుమార్ స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తనయుడు డాక్టర్ రాజ్ కుమార్ 33వ జయంతి వేడుకలు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. సేవ తత్పరత గల రాజ్ కుమార్ సేవలను ప్రస్తుతిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. బుడమేరు వరదల సమయంలో వందలాది మందిని ఆదుకొని ఆశ్రయం కల్పించారని, ఆపదలో వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఆయన అందించిన సేవలు ఎంతో విలువైనవన్నారు. సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం గల రాజ్ కుమార్ పిన్న వయసులోనే గొప్ప మనసును చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని కీర్తించారు. రాజ్ కుమార్ 33వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపిన సేవా మార్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. చిగురు ఆనంద పిల్లల ఆశ్రమంలో 200 మందికి మధ్యాహ్న భోజనం కల్పించారు. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తరలివచ్చిన 200 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల విజయ్ కుమార్, ఆకుల దినేష్ కుమార్, భాస్కర్ రేపల్లె, శ్రీకాంత్, వెంకట్, తేజ, వంశీ, కళ్యాణ్, కాజా, రవీంద్ర, వంశీ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.